ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది అనేసి మన కుటుంబాల్ని మనం మార్చుకోకపోతే దేవుని యొక్క కోపం వస్తుందండి. దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు మనుషులైనా అయ్యో పాపం అని అంటారు, కానీ చనిపోతే ఆ చావు మాత్రము చాలా హీనమైన స్థితిలో ఉంటుంది. దైవ జనాంగమా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ సౌలు కుమారుడైన ఇష్బోషేతును తన యొక్క చిత్తానుసారంగా ప్రకటించి రాజుగా చేశాడు ఈ అబ్నేరు. దేవుని మాట వినలేదు, దేవుని చిత్తానికి ఎదురెళ్ళాడు, పతనాన్ని కొని తెచ్చుకున్నాడు. తర్వాత చాలాసార్లు మాట్లాడినా కానీ ఇష్టానుసారముగా దావీదు యొక్క సైన్యం మీదకి వచ్చి అనేక మందిని చంపాడంట ఈ అబ్నేరు. అక్కడ దేవుడు గద్ది ఇచ్చాడు, అయినా మాట వినలేదు. పేరుకేమో వెలుగునకు తండ్రి, చేసే ఏమో చీకటికి బానిసైపోయి కార్యాలు చేశాడు. ఒకసారి హెచ్చరించాడు, ప్రభు వినలేదు. రెండోసారి హెచ్చరించాడు, వినలేదు. మూడోసారి హెచ్చరించాడు, వినలేదు. దావీదు సైన్యాధిపతి అయిన యోవాబును పంపించాడంట. యోవాబును పంపించి ఒక్క పోటుతో చంపేయించాడు దేవుడు. అప్పటికే దావీదు దగ్గరికి వచ్చి సంధి చేసుకున్నాడంట, అయ్యా తప్పైపోయింది, ఈ రీతిగా ఇక మనము కలిసి ఉందాం అనేసి చెప్తే దావీదు కనికరించాడు, కానీ దేవుడు కనికరించలేదండి. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, దేవుని మాటలు వింటున్న మనము ఎన్నోసార్లు ఆయన మాటల ద్వారా మనం హెచ్చరింపబడతా ఉన్నా కానీ మన బ్రతుకులు, మన కుటుంబ పరిస్థితులు మార్చుకోకపోతే దేవుని యొక్క కోపం వస్తుందండి. అప్పుడు మనుషులు కనికరించినా కానీ దేవుడు మాత్రము కనికరించుడు. ఈ అబ్నేరు ఏం చేశాడంటే వచ్చాడంట, దావీదుతో సంధి చేసుకోవటానికి వచ్చాడంట. చూడండి, పన్నెండవ వాక్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 3వ అధ్యాయం 12వ వాక్యము. అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలీలు వారందరిని నీ తట్టు తిప్పెదనని వర్తమానము పంపగా. చాలండి, ఇతడు ప్రజల్ని దావీదు వైపుకు తిప్పేదేంటి నాకు అర్థం అవ్వదు. ఆల్రెడీ ఆ ప్రజల మీద అధికారాన్ని దావీదుకి ఇచ్చాడు, కానీ ఒక సంధి చేసుకోవటానికి మనిషిగా మనం బాగుండాలి అనేసి దూతలను పంపించాడు. మొఖం చెల్లక, ఇదిగో దావీదు, ఇక అందరం బాగుందామయ్యా, అందరినీ నేను నీ వైపుకు తిప్పుతాను అనేసి పంపిస్తే, సరే దావీదు అనుకున్నాడు, యుద్ధము ఎంతకాలం చేస్తాం మనము, అంతా బాగుంటే మంచిగా ఉంటుంది కదా అనేసి అబ్నేరుతో సంధి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అలా సంధి చేసుకున్నా కానీ అబ్నేరు ఏం చేశాడో తెలుసా? ఇష్టానుసారంగా చేశాడండి. దేవుని మాటలు వింటున్న మనము కొన్నిసార్లు దేవుని దగ్గర మంచివారమని నిరూపించుకోవడానికి దైవ సేవకుల దగ్గర సంధి చేసుకుంటాం. విని మన యొక్క నడతలు బాగు చేసుకుంటే మంచిగానే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. సంధి చేసుకున్న తర్వాత కూడా దేవుని దగ్గరకు వచ్చి విందులో పాలు పంపులు పొందుకున్న తర్వాత కూడా ఇష్టానుసారముగా జీవిస్తాను అంటే ఈ అబ్నేరు చనిపోయాడండి.
దావీదేమో